కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తెల్లవారుజామున కన్నుమూశారు. అల్లు కనకరత్నం వయస్సు 94 సంవత్సరాలు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా పనులు ముంబైలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ముంబై నుండి బయలుదేరారు అల్లు అర్జున్. మధ్యాహ్నం కోకాపేటలో అల్లు కనకరత్నం అంత్యక్రియలు జరగనున్నాయి. అల్లు అరవింద్ తల్లి కన్ను మూయడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. సినీ ప్రముఖులు అల్లు కనకరత్నం మృతికి సంతాపం తెలుపుతూ ఉన్నారు. ఆమె పార్థివ దేహాన్ని అల్లు అరవింద్ ఇంటికి తరలించనున్నారు. ప్రస్తుతం తమ సినిమా షూటింగ్స్లో బిజీగా ఉన్న రామ్ చరణ్ మైసూర్ నుంచి అల్లు అర్జున్ ముంబై నుంచి మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటారు. అటు అల్లు అరవింద్ చిరంజీవి దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర అందుబాటులో ఉన్నారు. రవీంద్ర, ప్రస్తుతం చూస్తున్నాము, ఏంటి సిచ్యువేషన్, అప్డేట్స్ ఏంటి? ఈరోజు మెగా అల్లు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నం గారు కన్నుమూశారు. ఉదయం 1:45 ఆవిడ చివరి శ్వాస తీసుకున్నట్టుగా సమాచారం. ఇక వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే కనకరత్నం గారు అల్లు రామలింగయ్య గారు కనకరత్నంని స్వాతంత్ర సమర పోరాటం జరుగుతున్న సమయంలో ఖాదీ ఉద్యమంలో ఆమెను చూసి ఇష్టపడినట్టుగా మన దగ్గర ఉన్న సమాచారం. ఆయన సినిమాల్లోకి రాకముందే కనకరత్నం గారిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి వాళ్ళ దాంపత్యం చాలా అన్యోన్యంగా ఉండేది. వాళ్ళకి మొత్తం 3 సంతానం. అల్లు అరవింద్ గారు, నిర్మల గారు, తర్వాత సురేఖ గారు. చిరంజీవిని అల్లుడిగా చేసుకునే విషయంలో కూడా కనకరత్నం గారే చొరవ తీసుకొని ఈ సంబంధం గురించి రామలింగయ్య గారు మాట్లాడినప్పుడు ఈవిడే మంచి ఎంపిక అవుతుంది, మనం చేసుకుంటే అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది అని ఈమె సలహా ఇచ్చినట్టుగా మనకు కొన్ని ఇంటర్వ్యూలు కూడా చెప్పారు. సో రామ్ చరణ్ కు అల్లు అర్జున్ కు వ్యక్తిగతంగా ఇటు బన్నీకి నాన్నమ్మగా, ఇటు చరణ్ కు అమ్మమ్మగా ఆవిడతో వీళ్ళకు చాలా అనుబంధం ఉంది. సో దాని దృష్ట్యా తీసుకుంటే ఇది చాలా పెద్ద విషాదమే. చిరంజీవితో కూడా ఆవిడకున్న సాన్నిహిత్యం చిన్నది కాదు. సో వాళ్ళ ఇంటి అల్లుడు అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ కుటుంబంతో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉన్న చిరంజీవికి కూడా ఆవిడ ఎంతో మంచి బంధం కలిగి ఉన్నారు. సో ఈ రకంగా చూసుకుంటే ఇది ఒక చాలా పెద్ద విషాదమే. ఆ మధ్య అల్లు రామలింగయ్య గారి 100వ జయంతి ఉత్సవంలో పుస్తకం ఆవిష్కరించినప్పుడు కూడా కనకరత్నం గారు అక్కడికి వచ్చారు. స్టేజ్ మీద ఆవిడని సత్కరించారు. ఆవిడ తన మనసులో మాటలు పంచుకున్నారు. అంటే పబ్లిక్ స్టేజ్ మీద ఆవిడ కనిపించిన చివరి సందర్భం అదే అని చెప్పొచ్చు. ఓకే, ప్రస్తుతం అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ వాళ్ళు షూటింగ్స్ లో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళు ఎప్పటి వరకు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది? దాని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అల్లు అర్జున్ ఆల్రెడీ బయలుదేరారు ముంబై నుంచి. అట్లీ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో మృణాల్ ఠాకూర్, యోగి బాబు తదితరులతో నిన్నటి దాకా షూటింగ్ జరుగుతోంది. వార్త తెలిసిన వెంటనే ఆయన బయలుదేరారు. ఇక మైసూరులో పెద్ద టైటిల్ సాంగ్ షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ కూడా ఈ కబురు అందగానే ఆయన బయలుదేరుతున్నారు. కొంచెం అటు ఇటుగా మధ్యాహ్నం లోపు ఈ ఇద్దరు కూడా హైదరాబాద్ చేరుకుంటారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవీంద్ర. చూస్తున్నాము ప్రస్తుతం అల్లు అర్జున్ నాయనమ్మ రామ్ చరణ్ కి అమ్మమ్మ ఆవిడ కన్ను మూసారు. 94 సంవత్సరాలు కనకరత్నం గారికి. ఆవిడ ఈరోజు తెల్లవారుజామున కన్ను మూయడం జరిగింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నం కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తెల్లవారుజామున కన్ను మూశారు. అల్లు కనకరత్నం వయస్సు 94 సంవత్సరాలు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా పనుల్లో ముంబైలో ఉన్నారు. అయితే విషయం తెలిసిన వెంటనే కూడా ముంబై నుండి బయలుదేరాడు అల్లు అర్జున్. మధ్యాహ్నం కోకాపేటలో అల్లు కనకరత్నం అంత్యక్రియలు జరగనున్నాయి. అల్లు అరవింద్ తల్లి కన్ను మూయడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. సినీ ప్రముఖులు అల్లు కనకరత్నం మృతికి సంతాపం తెలుపుతున్నారు.